పల్నాడు జిల్లాలోని క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీనిపై కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజాగలం సదస్సులో ఈ నెల 6వ తేదీన క్రోసూరులో విజయవంతం అవ్వడంతో వైసీపీ మూకలు ఈ దాడికి పాల్పడ్డారని భాష్యం ప్రవీణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాగలం సభకు వచ్చిన ప్రజాదరణ చూసి స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని, ఇకపై నంబూరు ఆటలు సాగవని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, నిన్న అర్ధరాత్రి పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించి క్రోసూరులో మండల కేంద్రమైనటువంటి క్రోసూరులో టీడీపీ కార్యాలయాన్ని కాల్చివేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 12 దాటిన తర్వాత ఒక్కసారిగా కూడా క్రోసూరు టీడీపీ కార్యాలయానికి అగ్నికి ఆహుతైంది. దీనికి సంబంధించి అక్కడ అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా కూడా కనుక్కోవడం జరిగింది. అదే విధంగా కూడా పెట్రోల్ బాటిల్స్ కూడా పక్కన ఉండటంతో పెట్రోల్ పెట్టి పెట్రోల్ పోసి ఆ కార్యాలయాన్ని తగలబెట్టారు అని టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ సంఘటన తెలిసిన వెంటనే కూడా టీడీపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి భాష్యం ప్రవీణ్ అక్కడికి వచ్చేసి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను చూసి ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా 6వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రజాగళానికి సంబంధించిన సభ అక్కడ నిర్వహించడం జరిగింది. నిర్వహించడంతో పాటుగా కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రజాదరణ ఆ సభకు లభించింది. అక్కడ విశేషమైన స్పందన లభించడంతో కావాలని టీడీపీకి సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విధంగా టీడీపీకి సంబంధించిన నాయకులలో భయాన్ని కలిగించేందుకు టీడీపీ కార్యాలయాన్ని కాల్చివేయడానికి కనుక ఆయన ఉన్నాడు అనేటువంటి అనుమానాన్ని అయితే వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా టీడీపీకి సంబంధించిన నాయకులను పలు కేసులో ఇరికించారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి కూడా క్రోసూరుకి టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా అక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ ఎవరైతే గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి కొమాలపాటి శ్రీధరు, అలాగే ప్రజెంట్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి భాష్యం ప్రవీణ్, వీళ్ళ ఇద్దరు కలిసి కూడా పెద్ద ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి క్రోసూరు పోలీస్ స్టేషన్ దాకా కూడా ర్యాలీగా వెళ్లారు. ర్యాలీగా వెళ్తూ నినాదాలు చేస్తూనే వెళ్లారు. అక్రమాలు నశించాలి, రౌడీ మొక్కలు ఆటలు అరికట్టాలి అని వాళ్ళు నినాదాలు చేస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడ ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ కి దగ్గర వాళ్ళు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి, దీనికి ఈ చర్యలకు చేసినటువంటి వ్యక్తులని అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఆగ్రహాన్ని అయితే కొమాలపాటి శ్రీధర్ మాజీ ఎమ్మెల్యే కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రశాంతంగా ఉండేటువంటి పెదకూరుపాడు నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు అయితే లేవు. ఈ నంబూరి శంకర్రావు ఎమ్మెల్యే దగ్గర నుంచే ఇలాంటి ఈ సంఘటనలు జరుగుతున్నాయి, పునరావృతం అవుతున్నాయని ఆయన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అయితే కొంత ఉధృతంగా ఉండడంతో పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వాళ్ళైతే చర్యలు అయితే తీసుకుంటున్నారు. మొత్తానికి టీడీపీకి సంబంధించి భాష్యం ప్రవీణ్, అదే విధంగా కూడా కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దీని వెనక ఎమ్మెల్యే శంకర్రావు ఉన్నారని అయితే మాత్రం వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. భయపెట్టి ఆందోళన క్రియేట్ చేసి కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు భయభ్రాంతులు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడతారా అనుకునే పిరికి బంద చర్య. ఇదొక పిరికి బంద చర్య. ప్రజల్లో ఎదుర్కోవాలి, ఓటర్లని నమ్మించాలి. ఈరోజు నువ్వు పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే భయపడటానికి ఇక్కడ ఎవ్వడూ సిద్ధంగా లేడనేది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈరోజు మాజీ శాసనసభ్యుడిగా నేను తెలియజేస్తున్నాను.